హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో ఒకరైతే అడిగారు, హౌ టు ఫిల్ ద టైమ్ షీట్ విత్ 2 డిఫరెంట్ ప్రాజెక్ట్ ఐడీస్ విత్ ఇన్ ఏ వీక్. సో అది నాకు మంచిగా అనిపించింది ఆ డౌట్ అనేది. సో అందుకే నేను వీడియో చేస్తున్నాను, చాలామందికి అది హెల్ప్ అవుతుంది అనేసి. సో నేను వీడియో అయితే లైవ్లో చేసి చూపిస్తాను గైస్. సో ఇలా మీరు టైమ్ షీట్ అనేది ఓపెన్ చేయండి. మీరు ఒక ప్రాజెక్ట్ ఐడితో అయితే ఫిల్అప్ చేసేయండి సేమ్ డీటెయిల్స్తో. సో ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, కామెంట్ కింద ప్లస్ అనే సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఒక న్యూ రో అనేది క్రియేట్ అయిపోతుంది. సో న్యూ రో ఈజ్ నథింగ్ బట్ మనకు సేమ్ డీటెయిల్స్ ఫిల్ చేసేదంతా మొత్తం మన కింద కూడా చూపిస్తుంది అనమాట. సో అక్కడ మీరు ప్రాజెక్ట్ ఐడి, మీ సెకండ్ ప్రాజెక్ట్ ఐడి క్లిక్ చేసుకొని అండ్ సేమ్ మీకు ప్రాజెక్ట్ నేమ్ అయితే అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత యాక్టివిటీ మీరు క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం ఇంకా సేమ్ ఆ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసిన తర్వాత సేమ్ మీరు ఇంకా ఓల్డ్ టైమ్ షీట్ ఎలా ఫిల్ చేస్తున్నారు అదే విధంగా ఫిల్ చేసేసేయండి. అండ్ మీకు ఒకటి చెప్తున్నాను, సో చాలామంది ఫ్రైడేస్ సబ్మిట్ చేస్తూ ఉంటారు, చాలామంది మర్చిపోతుంటారు ఫ్రైడే సబ్మిట్ చేయడము. సో అలా అవసరం లేకుండా ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను. మీకు తెలియని వాళ్ళకైతే చెప్తుంటే మ్యాక్సిమం తెలుసు అనుకుంటున్నాను. సో ఇలా మనం ప్రతిరోజు టైమ్ షీట్ ఓపెన్ చేసుకొని 9 అవర్స్ ఫిల్ చేసిన తర్వాత అప్డేట్ టూల్స్ మీదకి వెళ్తే సో అది అప్డేట్ అవుతుంది. ఆ తర్వాత సేవ్ ఫర్ లాటర్ మీద క్లిక్ చేశారంటే మీకు అది ప్రతిరోజు సేవ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు మీరు టైం షీట్ ఓపెన్ చేసి ఇలా ఫిల్ చేశారంటే మీకు ఫ్రైడే వచ్చేసరికి ఈజీ అయిపోతుంది. సో దట్ ఫ్రైడే సబ్మిషన్ చేయడం మర్చిపోకుండా ఉంటారు. సో ఐ థింక్ దిస్ వీడియో రియలీ హెల్ప్ యూ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాటిని నేను వీడియో అయితే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.